హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ అర్హత సాధించినటువంటి వారందరికీ కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కింద వీరికైతే 4,016 రూపాయలు, ఇటువంటి వారందరికీ 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను రేపు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు అయితే ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందో, విడుదల చేయనుందో అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఇటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయకముందు ఎవరైతే పాత పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో 2,000 రూపాయలు, 4,000 రూపాయలు వారు 44 లక్షల మంది అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు, పాత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పథకాల నుంచి ఆ పేర్లను చాలామంది పేర్లు అనేది రద్దు చేయనున్నట్లు సమాచారం. ఇక ఇటు అర్హత లేకున్నా అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను జమ చేయకుండా అర్హత లేకున్నా అర్హత ఉన్నట్టు చూపించి ఎవరైతే పెన్షన్ డబ్బులను తీసుకుంటున్నారో అటువంటి వారిని గుర్తించి వారిని పూర్తిగా రద్దు చేసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు మరి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని, నిధులు అనేది కేటాయించాలని ఆయా జిల్లా కలెక్టర్లకైతే ఆదేశించాలు జారీ చేయడం అయితే జరిగిందంట. జిల్లా ఏదైతే కొత్త అర్హతల జాబితాను అయితే సిద్ధం చేయాలని. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఈ ఏప్రిల్ నెలలో ఒకవేళ జమ చేసినట్లయితే చివరి వారం నుంచి, ఇక అదే రీతిలో దాని తర్వాత మే నెల నుంచి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అవుతుందన్నట్టు తెలిసినట్లయితే ఇక మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బుల కింద వారికి పెన్షన్ డబ్బులను అయితే ఏప్రిల్ నెల 8వ తారీఖు వరకు 6వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గ్యాస్, జై హింద్.